ఇస్లాం గురించి మాట్లాడితే మొహమ్మద్ ప్రవక్త అంటే ఇస్లాం గురువు అనుకుంటాం. క్రిస్టియానిటీ గురించి చూసినాం అనుకోండి మనం, జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అనే రిలీజన్ కి గురువు అనే ఆలోచనతోనే ఉంటాం. ఒక కామన్ హిందూ అట్లే ఉంటాడు. కానీ ఏ ముస్లిం ఏ క్రిస్టియన్ కూడా మన గురువులను గాని, మన దేవీ దేవతలను గాని, మన సంస్కృతులను గాని, మన శాస్త్రాలను గాని అప్రూవ్ చేయట్లేదు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే దేవీ దేవతల గురించి మౌనిక సుగర్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ముస్లింలకు మొహమ్మద్ ప్రవక్త, క్రిస్టియన్లకు జీసస్ క్రైస్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మనకు దేవీ దేవతలు వాళ్ళు అప్రూవ్ చేయడానికి మేమెవరు, ముస్లింలు ఎవరు, క్రిస్టియన్ ఎవరు? ముస్లింలు పాలకులు కాదు, నాయకులు కాదు, అధికారులు కాదు, అంతా మీరే. నాయకులు మీరే, పరిపాలకులు మీరే, అధికారులు మీరే. అప్రూవ్ చేయడానికి ఏంటి? అది ఏమైనా జీవోనా, చట్టబద్ధతనా, మెమోనా అప్రూవ్ చేయడానికి? మౌనిక శంకర్ గారు, మీ ధర్మాన్ని మీరు గౌరవించుకుంటారు, మా ధర్మాన్ని మేము ఆచరిస్తాం. మీ ధర్మాన్ని మేము గౌరవించాలి, మర్యాదించాలి. మా ధర్మాన్ని మీరు గౌరవించాలి, మర్యాదించాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించుకుంటారు, వారి హద్దుల్లో వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పూజించుకుంటారు. దట్స్ ఇట్. క్రిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు? మేమేం క్రిటిసైజ్ చేయట్లేదు కదా. ఇప్పుడు నేనైతే ఏం క్రిటిసైజ్ చేయట్లేదు కదా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చదవాలి అని కూడా అనుకోవట్లేదు. నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే థాట్ లో ఉంటున్నా యాజ్ ఎ హిందూ. కానీ నువ్వు నీ దానికంటే కూడా ఎక్కువ ఫోకస్ నన్ను తిట్టడంలో నీ ఫోకస్ ఎందుకుంది అని నేను గమనించినప్పుడు ఐ కేమ్ టు. ఇది పచ్చి అబద్ధాలు కదా మౌనిక మేడం. క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు? మెజారిటీ ఆఫ్ హిందూ సంస్కృతుల్ని మైనారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళు క్రిటిసైజ్ ఎలా చేస్తారు మేడం? ఇది నమ్మొచ్చా? నమ్ముతారు? ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా దేవాలయాల దగ్గరికి కానీ, గుళ్ళు దగ్గర కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ వచ్చి రంగులు చల్లడం, నమాజులు చేయడం, ప్రార్థనలు చేయడం, శిలువలు తీసుకొని రావడం, జెండాలు పట్టుకొని ఊరేగడం, రంగులు కొట్టుకునే కార్యక్రమాలు చేయడం, గానా బజానా కచేరీ డ్యాన్స్ ప్రోగ్రాములు గట్రా, వేషాధారణలు గట్ల దేవాలయాల దగ్గరకు వచ్చి ముస్లింలు చేస్తున్నారా మేడం? మీరే, మీ బీజేపీ నేతనే అదే పనిగా కంపెల్ల మాధవి గారు మసీదును చూస్తూ విల్లు ఎక్కిపెట్టి రకరకాలుగా ఆమె తూలనాడింది, విమర్శించింది, ప్రశ్నించింది, చాలా చిన్న చూపు చూసింది. మీ దగ్గర నుంచి జర్నలిస్ట్ పేరు పక్కన పెట్టుకునే వాళ్ళు కూడా ఉదయం లేస్తే కొన్ని ఫేక్ ఐడీలతో ఇస్లాం మీద, ముస్లింల మీద, క్రిస్టియానిటీ మీద పదే 24/7 మీరు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా, ఏ ముస్లిం అయినా దేవాలయాల దగ్గరకు వచ్చి గానా బజానా తందానా ఆడుతున్నారా మేడం? దాన్ని క్రిటిసైజ్ అంటారు. ఈ క్రిటిసైజ్ చూసి మీరు వచ్చారంట. క్రిటిసైజ్ చేసేది మీరు. 24 గంటలు ముస్లింల మీద, ముస్లింల ఆచారాల మీద జిహాదులను పేరు పెట్టి, లవ్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని, బీఫ్ జిహాద్ అని మీరు పేర్లు పెట్టి మీరు ఇస్లాంను, ముస్లింను క్రిటిసైజ్ చేస్తున్నారు మేడం. మీ ధర్మాన్ని మీరు నిజంగా ఆచరిస్తే, మీ ధర్మాన్ని మీరు నిజంగా పరిచయం చేస్తే ఇంత